ఈ రోజు మన డ్రీమ్ రూమ్ లో డే 12. మార్నింగ్ లేవగానే బెడ్ సర్దుకొని ఈ రోజు మనం ఆఫీస్కి వెళ్ళాలి. బయట కొద్దిసేపు సన్లైట్ తీసుకొని ఇల్లు తుడవడం స్టార్ట్ చేశా. నేను నైట్ వర్క్ చేసుకొని గిన్నెలు వాష్ చేయడం మర్చిపోయా. అందుకే మార్నింగ్ లేసి క్లీన్ చేయాల్సి వస్తుంది. ఆఫీస్ మనకి ఈవినింగ్ 4కి. ఇంకా లంచ్కి డిన్నర్కి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి. నిన్న వీడియోలో మన ఫ్రిడ్జ్ ప్రైస్ గెస్ట్ చేయమని చాలా మందిని అడిగా. చాలా మంది క్లోజ్గా వచ్చారు. మా ఫ్రెండ్కి ఆల్రెడీ తెలుసు కాబట్టి కరెక్ట్గా చెప్పాడు. 2000 అయింది. నాకైతే వర్త్ అనిపించింది. వర్తో కాదో కామెంట్ చేయండి. నిన్న మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వెజిటేబుల్స్ అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశా. లంచ్కి డిన్నర్కి ఏం చేద్దామని చూస్తుంటే పొటాటోస్ ఉన్నాయి. కర్రీ చేద్దామని ఫిక్స్ అయ్యా. మన రైస్ కుక్కర్లో స్ట్రీమ్ చేయడానికి సపరేట్గా ఒక బౌల్ ఉందని చెప్పా కదా ఆ రోజు అన్బాక్సింగ్లో. ఈ రోజు అది ట్రై చేద్దాం. ఈ పొటాటోస్ పెట్టి ఇంకా ఇలా సన్నంగా కట్ చేసి స్ట్రీమ్ బౌల్లో పెట్టేశా. అండ్ ఇంకా రైస్ కూడా పెట్టేశా. చూద్దాం ఎలా అవుతుందో. నేను కూడా ఇది ఫస్ట్ టైం యూజ్ చేయడం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగా కుక్ అయింది. అండ్ రైస్ కూడా బాగా కుక్ అయింది. ఇంకా కర్రీ చేసుకొని చక్కగా కూర్చొని తినేసా. ఇంకా ఆఫీస్కి ఫుడ్ ప్యాక్ చేసుకున్నా. ఇంకా ఆఫీస్కి చాలా టైం ఉంది. సో ఒక 1 అవర్ బిఫోర్ రెడీ అయితే సరిపోతుంది. అంతవరకు మన రూమ్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా రూమ్ అయితే కంప్లీట్ కాలేదు. కానీ నేను డైలీ కొంచెం ఇంప్రూవ్ చేస్తున్నా, ట్రై చేస్తున్నా. డ్రీమ్ రూమ్ అంటే ఎక్స్పెన్సివ్ ఫర్నిచర్ కాదు, పీస్ఫుల్గా అనిపించాలి. అంటే ఒక సైడ్ ఆఫీస్ స్ట్రెస్ ఉంటుంది. నైట్ షిఫ్ట్స్ వల్ల హాఫ్ డే నిద్రలోనే అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే కూడా ఆఫీస్ ఉంటే వీడియోస్ షూట్ చేయడం కష్టం అవుతుంది. అయినా ట్రై చేస్తున్నా. ఒకటి కానీ చెప్పాలి, నైట్ ఆఫీస్ నుంచి డ్రీమ్ రూమ్కి వచ్చాక నా స్పేస్ నాకు చాలా ఎనర్జీ ఇస్తుంది. ఇన్స్టాగ్రామ్లో లేదా యూట్యూబ్లో 30 సెకండ్స్లో లేదా 60 సెకండ్స్లో చూపిస్తారు. కానీ రియల్ లైఫ్లో ఆ ప్రోగ్రెస్ చాలా కష్టంగా ఉంటుంది అండ్ లేట్ అవుతుంది. బట్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఇంకా ఆఫీస్కి టైం అవుతుంది. రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.